వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఫిన్టెక్ సంస్థ పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ తన ఉద్యోగులకు పింక్ ఫ్లిక్స్ పంపిణీ చేసింది. ఎంతమంది ఉద్యోగులను సాగనంపిందన్న సంగతి తెలియరాలేదు. కానీ ఉద్యోగులను తొలగించినట్లు పేటీఎం ధృవీకరించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర సంస్థలు ఉపాధి కల్పనకు సహాయపడుతున్నామని పేటీఎం చెబుతున్నట్లు పీటీఐ ఓ వార్త ప్రచురించింది. కంపెనీ రాజీనామా చేసిన ఉద్యోగులకు కొత్త ఉద్యోగాల కల్పనకు 30 సంస్థలతో కలిపి తమ హెచ్ఆర్ విభాగం పనిచేస్తున్నదని పేటీఎం వెల్లడించింది. ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న నేపథ్యంలో ఉద్యోగులందరికీ బోనస్ కూడా విడుదల చేసింది. ఉద్యోగుల తొలగింపు విషయంపై తాము అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు పేటీఎం తెలిపింది. సంస్థ సేల్స్ డివిజన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యలో 3,500 మంది తగ్గారు. మార్చి నెలాఖరు నాటికి పేటీఎంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 36,521 మంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీసులపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం నష్టాలు పెరిగాయని తెలుస్తోంది. నియంత్రణపరమైన నిబంధనలు పాటించడం లేదని తమ తనిఖీలో తేలడంతో మార్చి 15 తర్వాత కొత్తగా ఖాతాలు ప్రారంభించొద్దని, వాలెట్లు, ఫాస్టాగ్ చెల్లింపులు జరపవద్దని కస్టమర్లను ఆర్బీఐ ఆదేశించింది. ఆర్బీఐ నిషేధం తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పేటీఎం నష్టాలు 550 కోట్లకు పెరిగాయి. అంతకుముందు ఏడాది 2022 నుంచి 2023 4 త్రైమాసికంలో 167.5 కోట్ల నష్టాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.